ఒకరోజు సరస్వతి అమ్మవారు తన వాహనమైన నెమలి పైన ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక బాబు అక్కడ ఏడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు సరస్వతీదేవి వెంటనే ఒక ముసలమ్మ రూపంలోకి మారి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమైంది బాబు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు ఆ బాబు, మా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, కానీ నాకు చదువు ఏమాత్రం అవ్వడం లేదు, నేను చదువుకోలేకపోతున్నాను అని ఏడుస్తాడు. అప్పుడు సరస్వతి మాత ప్రేమగా నవ్వి, చదువుకోవాలనే సంకల్పం ఉండాలే కానీ చదువు తప్పకుండా నిన్ను వరిస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు రాబోయే శ్రీ పంచమి రోజు నువ్వు సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకో, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదిస్తుంది. ఆ బాలుడు శ్రీ పంచమి రోజున సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి విన్నవించుకుంటాడు. మరుసటి రోజు నుండి స్కూల్కి వెళ్తాడు. అప్పటి నుంచి అతనికి చదువుకున్న ప్రతిదీ అర్థమయ్యి గుర్తుండి జ్ఞాపకశక్తి పెరిగి చదువుల్లో విజయం సాధిస్తాడు. జీవితంలో కూడా గొప్పగా ఎదుగుతాడు. మీరు కూడా శ్రీ పంచమి రోజు శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకొని వేడుకున్నట్లయితే మీకు కూడా తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తుంది. ఆ సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీపైన ఉండాలని కోరుకుంటున్నాను. జై సరస్వతి మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.